కుంతీదేవికి ఏ దోషము పాపము లేదు అని సూర్యుడు వ్యాస మహర్షే చెప్పారు. భారతంలో ఎక్కడా కర్ణుడు పుట్టుకను ఎవరూ ప్రశ్నించలేదు, అవమానించనూ లేదు. సూర్యభగవానుడే సరియైన చోటుకు చేరుస్తాడని నమ్మి సరియైన రక్షతోనే కర్ణుణ్ణి వదిలిపెట్టింది. ఈ సంఘటనని పూర్తిగా తెలుసుకోకుండా కుంతీ తప్పు చేసిందని కుంతీపుత్రుడు అనే పదాన్ని చాలా తప్పుగా ఉపయోగిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే తెలుగు అనువాద భారతంలో కూడా దీన్ని పూర్తిగా చెప్పలేదు. పుట్టిన బిడ్డను లోక అపవాదుకు భయపడి పెంచకపోవటం తప్పు అనడానికి ఆస్కారం ఉందేమో కానీ పుట్టుక విషయంలో కుంతీదేవి ఏ తప్పు చేయలేదు. ఇన్ని మలుపులు తిరిగినా కర్ణుడి పుట్టుక ధర్మమే. కర్ణుడు సూర్యాంశ సంభూతుడే. జైతు సనాతన. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజాల కోసం ఆర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.